మంచిగా ఈస్ట్ వైపు గేట్ ఏర్పాటు చేసుకున్నాం, లేదా నార్త్ వైపు గేట్ ఏర్పాటు చేసుకున్నాం, అయినా అభివృద్ధి ఆగిపోయింది, ఇంకా అభివృద్ధి జరగడం లేదంటే ఈస్ట్ ఫేసింగ్ లో గేట్ ఉంటే తూర్పు ఈశాన్యంలో కూడా చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవాలి, లేదా ఉత్తరం ఫేసింగ్ లో గేట్ ఉంటే ఉత్తర ఈశాన్యంలో కూడా చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది అన్నదానికి ఈ రెమెడీస్ అన్ని వస్తాయన్నమాట. చాలా కాలం నుంచి మన ఇంట్లో అభివృద్ధి జరగనప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు సందేహాలు ఉంటే అలాంటి వాస్తు సలహాదారులను మీరు పిలిచి ఇల్లు చూపించినట్లయితే, ఇంకా ఎక్కడైనా వాస్తు లోపాలు చిన్న చిన్న లోపాలే అనుకుంటాం, మనకు తెలియని లోపాలు అయి ఉండొచ్చు, వాటి వల్ల అభివృద్ధి ఆగిపోవచ్చు. మనకి యోగం ఉండి అభివృద్ధి చెందే దశ ఉండి కూడా ఈ వాస్తు లోపం చేత అభివృద్ధి ఆగిపోవడం అన్నది అంత కరెక్ట్ కాదు. కాబట్టి వాస్తు పండితుడి సలహా మేరకు